తనని తాను దేవుడికి అర్పించుకున్నాడని, ఇకపైన పెళ్లి సంసార బంధాల్లోకి రాలేడని చెప్పి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వారణాసి, కాశీ లాంటి స్థలాలకి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు అక్కడే ఉన్న శ్రీనివాస్ గుంపులో గోవిందలా ఉంటే ఏమీ చేయలేడని తెలుసుకొని అక్కడే ఎలాగోలా కొంత డబ్బుని సంపాదించుకొని ఒక మొబైల్ని, కార్ని తీసుకొని దానికి నెంబర్ ప్లేట్ కూడా లేకుండా ఆ స్థానంలో అఘోరి, నాగసాధు అని రాసుకొని కారు చుట్టూ డేంజర్ అనే స్టిక్కర్స్ ని కూడా అతికించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా మంది పాపులర్ అవ్వడం చూసి తన వైపు అటెన్షన్ తీసుకురావాలని ఒళ్ళంతా చితిభస్మాన్ని రాసుకొని ఒంటి మీద నూలు పోగు లేకుండా కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్లో మొదటిసారి దర్శనమివ్వగా అప్పటి నుండి ఇతని పేరు అన్ని చోట్ల హల్చల్ అవ్వడం మొదలైంది. ఇక అలా ఎప్పుడైతే సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ వద్ద ఉన్న ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చి దిగంబరాలిగా పూజలు చేయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అలా పూజలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అన్ని శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అఘోరి మాత ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు. ఇక మొదట్లో తాను పుట్టినప్పటి నుండే అమ్మాయినని